ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు. దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు వారు చేసిన పరిచర్య బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి వారు బ్రతికి ఉన్నప్పటి కంటే మరణించిన తర్వాత అనేకులను చేరుకోవటము మనం చూస్తూ ఉన్నాము. మన వ్యక్తిగతంగా కూడా నాకు వ్యక్తిగతంగా కూడా మా బంధువులు, స్నేహితులు, క్రైస్తవేతరులు అనేకులు నాకు ఫోన్ చేసి మరి ఆయన మెసేజెస్ నేను విన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. ఒక మాట నేను చెప్పదలిచాను. అపవాది కీడు చేయ తలపెట్టదు కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చను. ఏ పనినైతే ఆపు చేయాలని అపవాది ప్రయత్నం చేశాడో అది ఆగటము కాదు కదా, మల్టిప్లై అవుతూ ఉన్నది. ఇది దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఇందాక మూర్తిరాజు గారు చెప్పిన మాట పోలీసుల గురించి నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా వందల కొలది పోలీసులు. మనం హైదరాబాద్లో మీటింగ్ చేస్తే ఇంకా మీటింగ్ కూడా స్టార్ట్ కాలే, ఆర్గనైజర్స్ మేము 10 మంది ఉన్నాం, పోలీసులు 200-300 మంది వచ్చేసారు. ఏసీపీలు, డీసీపీలు, ఎస్ఐలు, సిఐలు అందరూ వస్తున్నారు. థ్యాంక్ యూ పోలీస్ డిపార్ట్మెంట్కి, చాలా థ్యాంక్స్. నేను నమ్ముతుంది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మృతి ద్వారా పోలీసులు రక్షణ పొందుతారు. వాళ్ళకి టైం ఉంటుంది పాపం, చాలా ప్రజల్ని ఎట్లా రక్షించాలా, లా అండ్ ఆర్డర్ ఎట్లా చూడాలా అని పాపం వాళ్ళ టైం అంతా అటే ఉంటుంది. కానీ మన మీటింగ్కి వచ్చి వారు సువార్త వింటున్నారు. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి చనిపోయాడు, ఇది ఎలా అది ప్రశ్న. కొంతమంది అంటున్నారు టీవీలో, ఏంటి క్రైస్తవులు నమ్మరేంటి? క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ప్రశ్న ఉన్నది. వాళ్ళ ఉదయం నేను కార్లో వచ్చినప్పుడు బెన్నర్ గారితో అదే అన్నా, అసలైన ప్రశ్న శిశులైన జవాబు. ఈ కార్యక్రమం ద్వారా అనేకులకు అనేక విషయాలు తెలియజేశారు ప్రవీణ్ పగడాల గారు. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఆయన 3 చోట్ల కొన్నాడా, 30 చోట్ల కొన్నాడా కాదు. ఆయన కొన్నదంతా తాగాడా, తాగలేదా, అసలు తాగుతాడా, తాగడా అన్నది కాదు. అసలు తింటాడా, తినలేదా, పడ్డాడా, పడలేదా కాదు. అది ఉంటే ఉండే, పోతే పోయింది. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆయన ఏంటో మాకు తెలుసు, ఎవరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా చూసాం కాబట్టి దాని గురించి మాకేమీ ప్రశ్నలు లేవు. మా ప్రశ్న ఒకటే, ప్రభుత్వానికి కానీ, పోలీసులకు కానీ, మీడియాకి కానీ, అందరికీ ఎలా చనిపోయాడు చెప్పండి అయ్యా. తల పగిలి చనిపోయాడు అంటారు. హెల్మెట్ ఉంటే ఎలా తల పగిలింది అయ్యా చెప్పండి. హెల్మెట్కి స్క్రాచ్ లేదు, బండికి స్క్రాచ్ లేదు. ఇంత విచిత్రంగా, విడ్డూరంగా ఎలా చనిపోయాడు? ఈ అసలైన ప్రశ్నకు శిశులైన జవాబు ఎవ్వరు ఇవ్వలేరు. ఇందాక సేవకుడు చెప్పినట్లుగా ద కింగ్ ఈజ్ కమింగ్. హల్లెలూయా.